నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత త్రివిధ దళాలు ప్రిసైజ్డ్ అటాక్స్ నిర్వహించాయి. పాకిస్తాన్ ఆక్రమిత భారత భూభాగంలో కావచ్చు లేదా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపైన ప్రిసైజ్డ్గా అంటే ఎక్కడెక్కడ లొకేషన్స్లో ఎక్కడెక్కడ దాడి చేయాలి అనే అంశానికి సంబంధించి పూర్తి ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేసి ఎవరు మన భారతదేశంలో జరిగిన ఉగ్ర దాడుల్లో ఎక్కడెక్కడైతే ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు వాళ్లకు ట్రైనింగ్ ఎక్కడెక్కడైతే జరిగిందో అనే అంశాన్ని పర్ఫెక్ట్గా బేరీజ్ వేసుకొని ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన దగ్గర అటాక్స్ చేశారు అనే విషయాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఆ ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్ర శిక్షణ కేంద్రాలపైన దాడి చేయడం జరిగింది. అందులో కూడా జైషే మొహమ్మద్, లష్కర్ ఎ తైబా అండ్ హిజ్బుల్ ముజాహిదీన్ మూడు కీలకమైనటువంటి ఉగ్ర సంస్థలకు సంబంధించిన స్థావరాలపైన దాడులు చేశారు. సో పహల్గామ్ దాడికి ప్రతీకార దాడిగా ఇది చాలా స్పష్టంగా భారత ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అండ్ భారత దౌత్య వ్యవహారాలు ముఖ్యంగా ఫారిన్ సెక్రటరీగా ఉన్నటువంటి విక్రమ్ మిస్రీ, అదేవిధంగా లెఫ్టినెంట్ కల్నల్ ఖురేషి, అదేవిధంగా మరొక వైపు వ్యోమికా సింగ్ వింగ్ కమాండర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి వీరు ముగ్గురు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి డీటెయిల్స్ తెలియజేశారు. డీటెయిల్స్ నుంచి టేక్ అవేస్ ఏంటి, ఇది అసలు కీలకమైన విషయం. నిజానికి ఈ దాడిని ఏ కోణంలో చూడాలి? ఈ ప్రతీకార దాడి ద్వారా భారత ప్రభుత్వము లేదా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రపంచ దేశాలకి, ముఖ్యంగా పాకిస్తాన్కి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? ఈ అంశం గురించి మనం మాట్లాడదాం. టేక్ అవేస్ చాలా కీలకమైనవి ఉన్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి ఈ అనాలిసిస్ మీకు వేరే దగ్గర కనిపించదు. అఫ్ కోర్స్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సురేష్ కొచ్చాట్లి గారు వేరే మాధ్యమాల్లో మాట్లాడతారు కావచ్చు, కొంత నేను అడిగే ప్రశ్నలకు కొంత విలువ ఉందని నేను అనుకుంటున్నారు. లేదంటే మీరు కమెంట్స్ ద్వారా కూడా తెలియజేయండి. బట్ ఎస్, సురేష్ గారు నమస్తే. నమస్కారం. సురేష్ గారు, ఫస్ట్ యాక్చువల్లీ నిజానికి ఈ దాడి జరిగిన వెంటనే నేను ఫస్ట్ మాట్లాడాలనుకున్నది మీతోటి అండ్ గిరిధర్ గారితో. ఐ నో మీరు మీ ట్వీట్స్ అన్ని నేను చూస్తూనే ఉన్నాను, ఎట్లా దీని నుంచి ఏ టేక్ అవేస్ ఉన్నాయనేది మీరు చెప్తూనే ఉన్నారు. ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఏంటి, దీని నుంచి ఏ మెసేజ్ మనం ఇవ్వాలనుకున్నాము, ఇచ్చాము? సాయి గారు, ఈ పహల్గామ్ డిజాస్టర్ తర్వాత, టెర్రర్ అటాక్ తర్వాత చాలామంది నా దగ్గర అడుగుతూనే ఉన్నారు, మోదీ గారు ఎప్పుడు బాంబు వేస్తారు, మోదీ గారు ఎప్పుడు బాంబు వేస్తారు. సో నేను చెప్పాను, మోదీ గారు వేస్తారు, ఇట్ ఈస్ ఓన్ టైం, ఆయన ఎక్కడ వేయాలో ఆయన డిసైడ్ చేస్తారు. మొత్తం ఆర్మ్ ఫోర్సెస్కి క్లీన్ చిట్ ఇచ్చేశారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోమని చెప్పేసి. ఏ ఉగ్రవాద దాడి జరిగినా, మన మీద జరిగినా కానీ మనం రిటర్న్ చేస్తున్నప్పుడు ప్లానింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏదో వెళ్ళి 2 బాంబులు వేయడం కాదు. ఎవరు ఎక్కడున్నారు, డబుల్ చెక్, ట్రిపుల్ చెక్, ఇంటెలిజెన్స్ చెక్ అన్నీ చేసిన తర్వాత కరెక్ట్ ఇక్కడ 200 మంది ఈ టెర్రర్ క్యాంప్లో ట్రైనింగ్లో ఉన్నారు. ఫస్ట్ ఒక వారంలో ఎవరు ఉండరు, అందరు ఖాళీ చేసి వెళ్ళి ఉంటారు. నేను అప్పుడు కూడా చెప్పాను, మీకు గుర్తుంటుంది, వీళ్ళు పాకిస్తాన్ తుపాకీ పట్టుకుని కూర్చున్నారు ఉంటారు. ఒక వారం కాగానే ఫెడప్ అయిపోతారు. ఏంటో ఎవరు రావట్లేదు అటువైపు నుంచి, మేము వారం నుంచి కూర్చొని 10 రోజులు కాగా ఇంకా ఫెడప్ అయిపోతారు. లాస్ట్ 15 రోజులు కాగానే ఎడ్సేసి వెళ్ళిపోతారు, వాళ్ళు ఎవరు రారని చెప్పేసి. అదే జరిగింది ఇప్పుడు. సో పాకిస్తాన్కి మనం ఫైర్ చేస్తున్న ఇవాళ దాంట్లో చాలా డిఫరెన్స్ ఏంటంటే సాయి గారు, ఒకటి మీరు చెప్పినట్లు ఆప్టిక్స్ ఒకటి ఉంటుంది. అంటే మోదీ గారు దాడి చేయించారు, భారతదేశం కాదు, మోదీ గారు దాడి చేయించారు. మోదీ గారు దాడి చేయించిన దానికి పాకిస్తాన్ ఏం చేయలేదు ఇప్పుడు దాకా. రేపు చేయొచ్చు బహుశా, కానీ ఇప్పుడు దాకా ఏం చేయలేదు, ఇమీడియట్ రిటాలియేషన్ లేకుండే. సెకండ్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ ముగ్గురు ఇన్వాల్వ్ ఉన్నారు. అఫ్కోర్స్ నేవల్కి ఒక మైనర్ రోల్, కానీ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ వాడుకున్నారు. సాయి గారు, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇవాళ జరిగిన దాడిలో మీరు చెప్పినట్ల పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొన్ని స్పాట్స్లో మనం అటాక్ చేసాం. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, వి అటాక్డ్ పంజాబ్, బావల్పూర్ కానీ సియాల్కోట్ కానీ ఏరియాస్ అని అటాక్ చేశాం. పంజాబ్ అనగానే పాకిస్తానీ పంజాబ్ చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్లో ఉన్న పొలిటీషియన్స్ కానివ్వండి, పాకిస్తాన్లో ఉన్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, వీళ్ళందరూ పాకిస్తాన్ పంజాబ్ నుంచి వస్తారు. వీళ్ళు ఎవరిని పట్టించుకోరు, మిగతా వాళ్ళని. ఇది బలూచిస్తాన్ కానివ్వండి, మీరు ఖైబర్ పఖ్తూన్ఖా కానివ్వండి, మీరు సింధ్ కానీ, వీళ్ళు ఎవరిని పట్టించుకోరు. వాళ్ళు దే ఆర్ ఎలీట్ క్లాస్ పాకిస్తానీ పంజాబ్. ఈ పంజాబ్ వాళ్ళని ఈసారి ఏం చేశారు, మనం పంజాబ్లో వెళ్ళి కొట్టాం వాళ్ళని. దట్ ఈస్ వెరీ సింబాలిక్. దీనికన్నా ముందు మనం చేయలేదు. మనం ఎప్పుడు కొట్టినప్పుడు బాలాకోట్కి వెళ్ళాం ఒకసారి, దాని తర్వాత మనం సర్జికల్ స్ట్రైక్ ఒకసారి చేసాం. అంటే వన్ వాజ్ ఆఫ్టర్ ఉరి అండ్ నెక్స్ట్ వన్ వాజ్ ఆఫ్టర్ పుల్వామా. కానీ ఈసారి జరిగిన దాంట్లో ఇది ఇస్ మేజర్ డిఫరెన్స్. మిగతా అంతా సైడ్ లైన్ చేయొచ్చు, మనం రెగ్యులర్ క్యాంప్ని కొట్టాము, అది చేసాం, ఇది చేసాం. సెకండ్, మీకు గుర్తుంటుంది సాయి గారు, ఒక 3 సంవత్సరాలు అనుకుంటాను ముందు ఒక బ్రహ్మోస్ మిసైల్ మిస్ఫైర్ అయింది మన దగ్గర నుంచి. మిస్ఫైర్ అయ్యి పాకిస్తాన్ వైపు వెళ్ళింది. అది ఎక్కడో వెళ్ళి పడ్డదంట. అది మనం అపాలజైజ్ చేసాం, సారీ వి మేడ్ ఎ మిస్టేక్, అది ఎవరో ఫైర్ చేశారని చెప్పి. దాని దట్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వాజ్ కోర్ట్ యాక్చువల్లీ బ్యాలిస్టిక్ మిసైల్. అదే ఇట్ వాజ్ లైక్ మిస్టేక్ అని చెప్పేసి వాడిని కోర్ట్ మార్షల్ చేసి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని ఇంటికి పంపించారు. కానీ ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, మేబీ దట్ వాజ్ అ టెస్ట్, కరెక్ట్, టు సీ వెదర్ పాకిస్తాన్స్ ఎయిర్ డిఫెన్స్ విల్ వర్క్. కరెక్ట్. ఈ కేసులో సాయి గారు, ఒకటి
మీరు అబిలిటీ టు ట్రాక్ ద మిసైల్, యూజువలీ మిసైల్ ఫైర్ చేసేటప్పుడు కాదు ట్రాక్ చేసేది, మిసైల్ మూవ్ చేసినప్పుడే, దాని లాంచర్ నుంచి మూవ్ చేసేటప్పుడే మీరు ట్రాక్ చేయాల్సి వస్తుంది. ఒకటి మొబైల్ లాంచర్స్ ఉంటుంది, అంటే పెద్ద ఒక ట్రక్ లాగా ఉంటుంది, దాని మీద కూర్చోబెడతారు మిసైల్ని. రెండోది ఎయిర్ ఫోర్స్ ఎయిర్క్రాఫ్ట్ ఇప్పుడు వాడినట్లు రఫాల్ కానివ్వండి, సుఖాయ్ దాంట్లో వాటి పెట్టుకుంటారు. మనకి ఇప్పుడు బాలకోట్ జరిగిన దానికి ఇప్పటికి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది సాయి గారు. బాలకోట్ ఉన్న టైంలో మన దగ్గర సుఖాయ్స్ ఉండే కానీ రఫాల్ లేకుండే. మీకు గుర్తుంటుంది, రఫాల్ రాకుండా చూడడానికి రాహుల్ గాంధీ, నరసింహన్ రామ్, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, ప్రశాంత్ భూషణ్, యశ్వంత్ సిన్హా వీళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. రఫాల్లో మోదీ గారు లంచం తీసుకున్నారు, అదానీ అంబానీ కాంట్రాక్ట్లు ఇస్తున్నారని చెప్పి ఆపడానికి. లాస్ట్ సుప్రీంకోర్టు కొట్టిపడేసి గవర్నమెంట్ కాంట్రాక్ట్ దీంట్లో ఏం లంచం లేవు ఏం లేదని చెప్పేసి. ఆలోచించండి, ఈ ఎయిర్క్రాఫ్ట్ ఎందుకు స్టాప్ చేశారు వీళ్ళు, ఆపడానికి ఎందుకు ట్రై చేశారు రాహుల్ గాంధీ. అది వచ్చేస్తే ఒకటి చైనా వైపు ఉన్న ప్రాబ్లం వస్తుంది, చైనాకి ఒక బ్యాలెన్స్ ఆఫ్ పవర్ టిల్ట్ అయిపోతుంది మన వైపు. ఇంకోటి పాకిస్తాన్. ఇప్పుడు కూడా చూడండి, ఈసారి కూడా మనం ఏ మిసైల్ వాడాలని ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పరు కూడా, ఎందుకంటే నెక్స్ట్ టైం దే విల్ బి ప్రిపేర్డ్ ఫర్ దాట్ మిసైల్. సో మోస్ట్లీ వీ వుడ్ యూస్ బ్రహ్మోస్ అని చెప్తున్నారు అంతా, ఎందుకంటే బ్రహ్మోస్ ఇప్పుడు సూపర్సోనిక్ నుంచి హైపర్సోనిక్ స్పీడ్కి వెళ్ళిపోయింది. అది అంటే 5 times మాక్, 5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్. ట్రాక్ చేయడం అబ్సల్యూట్ ఇంపాసిబుల్, తెలిసే ముందే కొట్టేస్తుంది అన్నమాట. మీరు చూసుంటారా విండో ఆఫ్ ఆపర్చునిటీ, ఐ థింక్ 1:17 నుంచి 1 నుంచి 27 or 28 minutes, 15-16 నిమిషాల్లో ఈ అన్ని ప్లేసెస్లో అటాక్ ఒకటేసారి జరిగింది. నౌ ఇఫ్ యూర్ అ రాడార్ ఆపరేటర్ అండ్ మీరు ఒక సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు, అది ఇజ్రాయెల్లో మీకు తెలుసు ఐరన్ డోమ్ అని చెప్పి వస్తుంది వాళ్ళ దగ్గర, డేవిడ్ స్లింగ్ అని చెప్పేసి ఇంకోటి ఉంది, అమెరికా దగ్గర పేట్రియాట్ ఉంది, మన దగ్గర S-400s ఉన్నాయి. కరెక్ట్. సో ఈ మిసైల్ ట్రాకింగ్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో మీకు చేయాల్సి ఉంది. మొన్న కూడా చూసుంటారు మీరు, హూతీ వాళ్ళు ఫైర్ చేసిన ఒక మిసైల్ ఇజ్రాయెల్లో బెన్గూరియన్ ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చి పడ్డది. ఆలోచించండి. కరెక్ట్. ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ ద టెక్నాలజీ ఇజ్రాయెల్ హ్యాస్, దాన్ని ఆపలేకపోయారు. అంటే మీరు ఆర్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ అ మ్యాన్ బిహైండ్ ద మిషన్ అంటారు. ఎప్పుడు మిషన్ వెనక మీ ఎంత మంచి మిషన్ పెట్టుకున్నా కానీ ద పర్సన్ ఆపరేటింగ్ ఇట్. ఇప్పుడున్న వార్ సాయిగా చాలా మారిపోయింది. ముందట్లాగా పెద్ద ట్యాంకులు, ఒక 100 మంది 200 మంది పరిగెత్తుకుంటూ తుపాకీలు తీసుకొని పరిగెత్తడం ఏం లేదు ఇప్పుడు. నౌ ఇట్స్ అ వార్ ఆఫ్ మిసైల్స్, డ్రోన్స్ అండ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ద కాన్ఫ్లిక్ట్ ఏరియా. ఇప్పుడు ఈసారి కూడా చూడండి, నిన్న జరిగిన దాంట్లో రఫేల్ బార్డర్ దాకా వెళ్ళి కోఆర్డినేట్ సెటప్ చేసి ఫైర్ చేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే 100 kilometers దగ్గర 2 టార్గెట్స్ ఉండే, దాని రెండింటిని వాళ్ళు చూసుకున్నారు, రఫేల్ చూసుకుంది, ఎయిర్ ఫోర్స్ చూసుకున్నారు, మిగతా టార్గెట్స్ అన్ని ఆర్మీ చూసుకున్నారు. అంటే దే వుడ్ యూజ్ ద ల్యాండ్ బేస్డ్ ఫైరింగ్ సిస్టమ్ అనమాట. కానీ ఇదంతా చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ తెలియలేదు. తెలియకుండా ఎట్లా పోయింది సాయి గారు నాకు అర్థం కాదు. వాళ్ళ దగ్గర చైనీస్ ట్రాకర్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర US ఆఫ్ఘనిస్తాన్లో పెట్టిపోయిన కొన్ని ట్రాకర్స్ ఉన్నాయి, అది కాకుండా వాళ్ళు టర్కీ నుంచి తీసుకున్న కొన్ని ట్రాకర్స్ ఉన్నాయి. ఇదన్నీ ఏం చేశారు? వై వర్ దే నాట్ ఏబుల్ టు ట్రాక్ ఈ ఇన్కమింగ్ మిసైల్స్? ఇది పడ్డ తర్వాతనే వాళ్ళు తెలిసింది పడ్డదరా అని చెప్పేసి. ఇన్ని రోజులు ప్రిపేర్డ్గా ఉండి ఏదో సడన్గా వచ్చిన వార్ సిచ్యువేషన్ కాకుండా, అండ్ దట్ టు దే క్లెయిమ్ టు బి న్యూక్లియర్ పవర్, వాళ్ళ దగ్గర బేసిక్ ట్రాకింగ్ లేకపోతే ఈసారి జరిగింది పాకిస్తాన్ ఆర్మీకి అన్నింటికంటే పెద్ద దెబ్బ. ఇఫ్ దట్ ఈవెన్ షాట్ డౌన్ 1 missile, వాళ్ళు క్లెయిమ్ చేయవచ్చు మేము షూట్ డౌన్ చేసాం 1 missile అని చెప్పేసి, కానీ చేయలేకపోయారు. ఇది ఆప్టిక్స్ చూసేది బేసిక్లీ మీరు చూసుంటారు. నిన్న రాత్రి నుంచి నేను కూడా, నాకు 2:00 2:20 మెసేజ్ వచ్చింది పొద్దున, ఫోన్ కాల్ ఒక 2-3 మిస్ కాల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ దగ్గర నుంచి. అప్పుడు నేను కూడా మేల్కున్నా, ఏంట్రా అని చూసి, నా కేరళలో మా దగ్గర త్రిశూర్పురం అని చెప్పి పెద్ద ఫెస్టివల్ ఉంది, నిన్న మొదలైంది అది. ఇవాళ పొద్దున 3 గంటలకు వాళ్ళు పెద్ద ఫైర్ వర్క్స్ ఉంది, పెద్ద ఫైర్ వర్క్ చాలా పెద్దది. అది ఆన్ చేసి నేను చూద్దామని చూస్తే సడన్గా ఈ ఫైర్ వర్క్స్ నడుస్తుంది పాకిస్తాన్. కరెక్ట్. అండ్ ఇట్ లుక్స్ వెరీ సిమిలర్, చాలా పెద్ద ఫైర్ వర్క్స్. ఎంట్రా అని చెప్పేసి మళ్ళీ కూర్చుంది. దెన్ ఐ వాస్ స్టండ్ ఫర్ ఎ మినిట్. ఐ వాస్ స్టండ్, ఎందుకంటే ఎప్పుడు ఇట్లాంటి మిసైల్ ఫైరింగ్ అన్ని రాత్రే జరుగుతుంది, మీరు చూసుంటారు. ఎప్పుడు దే యూజ్ ద కవర్ ఆఫ్ డార్క్నెస్, సర్ప్రైజ్ ఎలిమెంట్ కోసం. కానీ నాకు ఎక్కడ నచ్చిందంటే సాయి గారు, మోదీ గారు యాక్ట్ చేసిన మెచ్యూరిటీ. ఎస్, అక్కడికి వస్తున్నాను. యాక్చువల్లీ నిజానికి మోదీ గారు పేరు చెప్పే, మోదీకో బతావ్ అని చెప్పిన ఉదంతం ఇది. నిజానికి అప్పుడు టెర్రరిస్టులు మోదీకి బతావ్ అన్న తర్వాత మోదీ గారు ఇచ్చే మెసేజే కీలకమని అందరూ అనుకున్నారు, అందరూ జనరల్గా దేశవ్యాప్తంగా. ఈ రోజు ఇంత టెర్రరిస్ట్ల పైన అటాక్ చేశాం మనము, వాళ్ళ స్థావరాలు ధ్వంసం చేశారు. 1:05 ఎర్లీ మార్నింగ్, అంటే మధ్యరాత్రి 1:05 మొదలైంది, 1:30 ముగిసిందని. 25 minutes ప్రిసైజ్డ్ అటాక్స్ జరిగిన తర్వాత మీడియా బ్రీఫింగ్ చేస్తామని వాళ్ళు మీడియా బ్రీఫింగ్ కోసమని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 10 o'clockకి మీడియా బ్రీఫింగ్ జరిగింది. బట్ అదే సమయంలో మోదీ గారు కూడా ఒక సందేశం ఇచ్చారు. మోదీ గారు ఒక సందేశం అనగానే ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన మాట్లాడతారు అనుకున్నారు. అసలు ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన మాట్లాడలేదు. అండ్ ఎవరైతే బ్రీఫ్ చేశారో, మీడియాకి బ్రీఫ్ చేసిన వాళ్ళు 2 మహిళల్ని అందులో పెట్టారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అండ్ ఇంకొకరు ఇండియన్ ఆర్మీ కల్నల్. అండ్ అఫ్ కోర్స్ ఫారిన్ సెక్రటరీని విక్రమ్ మిస్రీ గారు కూర్చున్నారు. అందులో కూడా ప్రాపర్ గా ఎక్కడెక్కడ ఏమేం జరిగింది, అందులో కూడా 2 మహిళలు కూడా, ఒకరు ఖురేషి ముస్లిం, ఇంకొకరు వ్యోమా సింగ్
సిక్, ముస్లిమ్స్ సిక్కులు సపోర్ట్ చేయరు అనే ఒక నెరేటివ్ ని పాకిస్తాన్ తీసుకొస్తుంది. బట్ స్టిల్ దానికి కౌంటర్ గా అసలు మనం ముస్లిం అని మహిళ అని చూడాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ వాళ్ళు సైన్యంలో ఉన్నారు అని అంటే దే ఆర్ దేశభక్తులు, వాళ్ళు అట్లా చూడాలని ఉద్దేశంగా. బట్ ఆప్టిక్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో లైక్ వైజ్ మోదీ గారి మెచ్యూరిటీ అని మీరు అన్నారు కదా, అసలు మోదీ గారు మాట్లాడలేకుండానే ఈ విషయం, అసలు మోదీ గారు ఆ టాపిక్ ఏ తీసుకోకుండా ఉండడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? యూకేతో ట్రేడ్ డీల్ చేస్తున్నారు సాయి గారు. మీరు ఇఫ్ యూఆర్ CEO, మీ ఛానల్ నడిపిస్తారు, మీరు ఎప్పుడు ప్రాసెస్ డిపెండెంట్ ఉంటారు. అంటే మీరు ఆఫీస్లో ఒక వారం లేకున్నా కానీ ఆఫీస్ నడుస్తుంది, నడవాలి అంతే. అంటే మీరు ఒక ప్రాసెస్ సెటప్ చేస్తారు. ఎవరికైనా లీవ్ అప్లై చేయాలంటే ఎట్లా ఉంటుంది, ప్రోగ్రామ్ ప్రొడ్యూషన్ ఎవరు చూసుకుంటారు, ఎడిటర్ ఉంటారు, చీఫ్ ఎడిటర్ ఉంటారు, బిజినెస్ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, ఈ యొక్క టీం ఉంటుంది, కంప్లీట్ ప్రొడక్షన్ టీం ఉంటుంది. కరెక్ట్. మీరు అన్నింటికి వెళ్ళి మీరు తలపెట్టారు, అరే అదేం చేస్తున్నా ఇదేం చేస్తున్నా అని చెప్పేసి. యూ లీవ్ ఇట్, దట్ ఈస్ యర్ మెచ్యూరిటీ. కొంతమంది మైక్రో మేనేజ్ చేస్తారు అన్నిటికీ. అదేంటి కెమెరా ఇక్కడ పెట్టినా, అదేంటి అక్కడ చేస్తున్నా, ఇదేంటి ఇక్కడ చేస్తున్నా అని చెప్పి మైక్రో మేనేజ్ చేస్తారు. అప్పుడు ఎంప్లాయీస్ భయపడతారు, ఇప్పుడు ఇంకా తిరిగి చూస్తున్నట్టు బాస్ ఉన్నాడా లేదా. మోదీ గారు ఈజ్ అదర్ వే అరౌండ్. ఆయన డెలిగేషన్ మెథడ్, మేనేజ్మెంట్లో ఒక ఫిలాసఫీ డెలిగేట్ చేయడం అని. అంటే మీకు మీ కాన్ఫిడెన్స్, మీ కొలీగ్ మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను వీళ్ళకి ఇచ్చేస్తాను. తప్పులు చేస్తారు అప్పుడప్పుడు, కానీ ఇట్స్ ఓకే, వీళ్ళు కరెక్ట్ అవసరం. మోదీ గారు చేస్తుంది అది. అండ్ ఆయన దగ్గర ఉన్న మినిస్టర్స్ అందరు సీనియర్స్, మీకు అందరు మనకు చాలా మంచిగా తెలుసు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, బెస్ట్ టీమ్ ఉంటుంది, జయశంకర్, వీళ్ళందరూ ఉన్నారు. సో న్యాచురలీ ఆ టీం ఉన్నప్పుడు హీ హ్యాస్ అ కాన్ఫిడెన్స్. దానికోసం ఇప్పుడు సౌదీ అరేబియా వెళ్ళి అదే రాత్రి వచ్చారు. మళ్ళీ రష్యాకి వెళ్ళాలండే, ఈ పోస్ట్పోన్డ్ ఇట్. నౌ యూరోప్ ఆల్సో ఈజ్ నాట్ గోయింగ్. బట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్లు ఇవాళ నేను కూడా మోదీ గారు మాట్లాడుతుంటే చాలామందికి భయం యాక్చువల్లీ. అది కూడా 8 o'clock స్పీచ్ అని, చాలా డేంజరస్. రాత్రి ఇవాళ పొద్దున మాట్లాడారు, కానీ డిమానిటైజేషనో ఇంకేమైనా వస్తుందో, కోవిడ్ లాక్డౌన్ లాగా భయపడతారు మోదీ గారు మాట్లాడుతున్నారంటే. కానీ ఇవాళ మీరు చూసుంటారు, జరిగిన ఇన్సిడెంట్ గురించి పబ్లిక్లీ ఏం మాట్లాడలేదు. ఎందుకంటే అది దానికి చెప్పడానికి మనుషులకి చెప్పేశారు, వాళ్ళు బ్రీఫింగ్ ఇచ్చేశారు. సపోజ్ మోదీ గారు వచ్చి మళ్ళీ అదే మాట అంటే, వాళ్ళు చెప్పిన దానికన్నా ఒక సెంటెన్స్ ఎక్స్ట్రా చెప్తే, చూడండి అలా చెప్పలేదు అని చెప్తారు మన వాళ్ళు. మిసైల్ ఏ మిసైల్ వాడారు చెప్పలేదు, మోదీ గారు చెప్పారు. లేకుంటే మేము ఎక్కడ అటాక్ చేశారు, మోదీ గారు చెప్పారు. మోదీ గారు రెటారిక్, పాకిస్తాన్ అది తీసుకొని పండుగ చేసుకుంటారు మళ్ళీ. కానీ మెచ్యూరిటీ ఏంటంటే ఈ హెస్ లెఫ్ట్ ఇట్ టు హిస్ ప్రొఫెషనల్ ఆర్మీ ప్రొఫెషనల్స్, ఆర్మ్ ఫోర్సెస్. అది ఎయిర్ ఫోర్స్ ఉండొచ్చు, నేవీగా ఉంటూ మన ఆర్మీ ఉండొచ్చు. క్లియర్గా చూడండి సాయి గారు, వాళ్ళు 15 రోజులు తీసుకున్నారు. మీకు గుర్తుంటుంది 71 వార్లో ఇందిరాగాంధీ సామ్ మానేక్షా దగ్గర ఐ వాంట్ టు కాన్కర్ బంగ్లాదేశ్ ఇమ్మీడియట్లీ అంటే ఈ సెడ్ నో. ఎస్, 8 months టైం తీసుకున్నాను, నాకు టైం కావాలి, వర్షం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు, అండ్ ఇట్ విల్ బీ వెరీ ఫ్లడెడ్ ఎంటైర్ ఏరియా, నా ట్యాంక్స్ వెళ్ళలేదు, అండ్ ఐ నీడ్ టు ప్రిపేర్ మై ట్రూప్స్. నాకు మినిమం 6 to 8 months కావాలంటే షీ ఫస్ట్ డిడ్ నాట్ అగ్రీ, తర్వాత అగ్రీ చేసిందాం. కానీ చూసాం మనం, దాని తర్వాత ఫటాఫట్ మనం బంగ్లాదేశ్ని కాన్కర్ చేసుకున్నాం. ఇది కూడా అంతే సాయి గారు. చాలామంది నాకు మంచి చదువున్న వాళ్ళు నాకు అదే డిసప్పాయింట్మెంట్ అవుతుంది. మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ నా దగ్గర వచ్చి, ఏంటి మోదీ గారు దమ్ లేదా, మోదీ గారు బాంబు లేరా, ఏదో పెద్ద గర్మే గుస్కే మారింగ్ అన్నారు. ఇప్పుడు ఏమైంది, మోదీ గారు భయపడుతున్నారా పాకిస్తాన్ని? నేను చెప్పి మళ్ళీ టైర్డ్ అయిపోయాను. నేను చెప్పి అట్లా కాదు, దీనికి ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. ఆర్మీ వాళ్ళు ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసుకోవాలి, దాని నుంచి మళ్ళీ నుంచి క్రాస్ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత NTRO, టుడే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్స్ NTRO, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఐ బిలీవ్ బాంబింగ్ నడిచే ముందు, బాంబింగ్ నడిచే తర్వాత కూడా దేవర్ మానిటరింగ్ ఫోన్ కాల్స్. ఆ ఏరియా నుంచి ఎన్ని ఫోన్లు పనిచేస్తున్నాయి, 300 ఫోన్లు ఉన్నాయి, 200 ఫోన్లు ఉన్నాయి, ఆ ఏరియాలో మొబైల్ ఫోన్స్ ఎన్ని పనిచేస్తుందని చెప్పి. సో దట్ ఈస్ అన్ ఇండికేషన్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ దేర్ అనేది. అక్కడ బాలాకోట్లో కూడా అదే జరిగింది. కరెక్ట్, బాలాకోట్లో 350 మంది చనిపోయారని చెప్పిన ఎట్లా అంటే 350 మంది ఫోన్లు పనిచేస్తుంది ఆ టైంలో, అటాక్ కన్నా ముందు. అటాక్ కాగానే ఒక ఫోన్ కూడా పనిచేయట్లేదు. దట్ మీన్స్ ఎవ్రీబడి ఈస్ డెడ్, ఫోన్స్ డిస్ట్రాయ్ అయిపోయింది, ఎవ్రీబడి ఈస్. అది దట్ ఈస్ హౌ వీ ప్లే విత్ టెక్నాలజీ అన్నమాట. కానీ ఫస్ట్ టైం బహుశా సాయి గారు ఈ టెక్నాలజీ వాడడంలో మనం కూడా రియల్ బ్యాటిల్ లైఫ్ సీన్లో ఫస్ట్ టైం. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా కార్గిల్లో వీ యూస్ బోఫోర్స్ లాంటి గన్ వాడుకున్నాం, కానీ ఫీల్డ్ ఆర్టిలరీ. కానీ మనం వి నెవర్ యూస్డ్ మిసైల్స్. పినాకా కానివ్వండి, ఇవాళ పినాకా ఉందంటున్నారు ఒకటి, నెక్స్ట్ స్కాల్ప్ అని ఒక మిసైల్ ఉంటుంది. మనం గుర్తుంటుంది, నస్రుల్లా అని చంపిన థింగ్ ఇస్ స్కాల్ప్. కరెక్ట్. అదేం చేస్తారంటే బిల్డింగ్ని హోల్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. మనం బాలకోట్లో కూడా వాడేము అది, స్కాల్ప్ మిసైల్. అది కాకుండా ఆఫ్ కోర్స్ లాయిటరింగ్ మిసైల్స్ బేసిక్లీ మ్యూనిషన్ ఇస్. అదేం చేస్తుందంటే టార్గెట్ మూవ్ అయింది అనుకోండి, అది కూడా మూవ్ అవుతుంది టార్గెట్తో సహా. ఎందుకంటే ఒకసారి ఒక పిక్చర్ ఇచ్చేసి, ఈ బిల్డింగ్ పిక్చర్ విధానంగానే అండ్ కోఆర్డినేట్స్ విధంగా కానీ, ఇఫ్ ద థింగ్ హెస్ మూవ్డ్, బిల్డింగ్ మూవ్ కాదు కానీ ఈ సంబడి హెస్ మూవ్డ్ ఫ్రమ్ దేర్, ఇట్ విల్ డిటెక్ట్ సంబడి హెస్ మూవ్డ్ అండ్ ఇట్ విల్ గో ఆఫ్టర్ ద రివైజ్ టార్గెట్ అన్నమాట. లాయిటరింగ్ మ్యూనిషన్ ఇట్ కీప్ లాయిటరింగ్, తిరుగుతూనే ఉంటుందంట. అది కాకుండా ఐ థింక్ వీ యూస్ బ్రహ్మోస్, చెప్పట్లేదు, దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్, కానీ బ్రహ్మోస్ డెఫినెట్లీ వాడారు. ఎందుకంటే ఆ ఇంపాక్ట్, ఎస్పెషలీ మీరు చూస్తుంటారు ఒక ప్లేస్లో 4 hits కొట్టారు. అవును,
ఓకే. సో దాట్ సమ్వేర్ దే యూస్, దట్ ఈస్ నాట్ బ్రహ్మోస్, దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. కానీ ఆ పెద్ద హిట్ రాత్రి కూడా చూసుంటారు మీరు, బ్లాస్ట్ లాగా వచ్చి మొత్తం పేలింది, దట్ ఈస్ ఐ థింక్ వాజ్ ఎ బ్రహ్మోస్. సో ఎనీవే వి విల్, ఇదంతా అయిన తర్వాత డీటెయిల్ బ్రీఫింగ్ తర్వాత వస్తుంది, కానీ ఇప్పుడు ఏం మాట్లాడరు ఎందుకంటే పాకిస్తాన్ బి ప్రిపేర్డ్. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఐ థింక్ మెచ్యూరిటీ, పాకిస్తాన్ ఏం చేస్తారు అందరికి భయం ఉంటుంది కదా, పాకిస్తాన్ ఏం చేస్తారు. ఇవాళ మనం మాట్లాడుతున్న రికార్డ్ చేసుకుంటూ పోతున్న ప్రోగ్రామ్ టైంలో 4 o'clockకి దేర్ ఇస్ అ డ్రిల్. కరెక్ట్. ఓకే. నౌ ఇండియన్స్ ఆర్ నాట్ అకస్టమ్డ్. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు 71లో వీ హ్యాడ్ పాకిస్తాన్ వార్. ఆ టైంలో మేము కాచిగూడలో ఉంటుండే రైల్వే క్వార్టర్స్. ఓకే. మా దగ్గర డ్రిల్ ఉండే ఎట్లనే సేమ్ డ్రిల్ కాదు, యాక్చువల్ సీన్. రాత్రి 7 కాగానే సైరన్ వస్తుంది, అన్ని లైట్లన్నీ బంద్ చేసేసి ఇంట్లో కూర్చోవాలి లోపల. దాని తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకో సైరన్ వస్తుంది, ఓకే ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అని చెప్పేసి. సో ఈ డ్రిల్ ఇప్పుడు జనరేషన్ ఫస్ట్ టైం చూడబోతున్నారు. ఇజ్రాయెల్ లాంటి ప్లేస్లో ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. వాళ్ళ దగ్గర రెగ్యులర్గా సైరన్స్, వాళ్ళు ఇంట్లోనే బంకర్స్ సైరన్స్ రెగ్యులర్గా నడుస్తుంటాయి. సో ద మెయిన్ పాయింట్ ఏంటంటే సాయి గారు, ఈ మోదీ గారు తీసుకున్న డిసిషన్ మేకింగ్ ప్రాసెస్, ఒక లీడర్షిప్ స్టైల్ అది. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్ గారు జాబ్ రాత్రి ఆలోచించండి, ఈ బాంబ్ పడంగానే ఇమ్మీడియట్లీ హీ కాల్డ్ అప్ ఆల్ సౌదీ అరేబియా, యూఏఈ అండ్ యునైటెడ్ స్టేట్స్. మిగతా అందరిని కాల్ చేసి ఉంటారు తర్వాత. కానీ చూడండి పొలిటికల్ యాంగిల్ చూడండి సాయి గారు, సౌదీ అరేబియా అండ్ యూఏఈ, పాకిస్తాన్ ఈజ్ సపోజ్ టు బి క్లోజ్ టు దెమ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, అది కూడా వస్తున్నారు ఓఐసీలో. కానీ ఇండియా సెంట్ ఎ మెసేజ్ టు దెమ్. డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పేశారు, ఓకే ఐ నో దర్ ఇస్ అ థింగ్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి. కానీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ ట్వీట్ 157కో 158కో వచ్చింది సాయి గారు, ఆపరేషన్ సింధూర్ అని చెప్పి, జస్టిస్ హస్ బిన్ సర్వ్డ్ అని చెప్పేసి. కానీ ఇజ్రాయలీ ఆర్మ్ ఫోర్సెస్ థింగ్ 144 ట్వీట్ చేశారు, ఇండియాస్ అటాక్ పాకిస్తాన్ అని చెప్పేసి. ఐఎమ్ సర్ప్రైజ్డ్. కానీ ద రీజన్, ద లాజిక్ ఏం చెప్తున్నారంటే, ఇజ్రాయలీ మన మొసాడ్ ఏజెంట్స్ ఆర్ దేర్ ఇన్ కాశ్మీర్ చాలా రోజుల నుంచి. ఎందుకంటే వాళ్ళకి డౌట్ ఉంది, కొంతమంది హమాస్ వాళ్ళు అక్కడ తిరుగుతున్నారా లేదా అని చెప్పేసి. సో దెర్ ఇస్ అన్ ఇజ్రాయలీ కంటింజెంట్ దేర్. సో వాళ్ళు పాసిబుల్ డిటెక్ట్ చేస్తూ ఉంటారు. అదర్వైజ్ ఇండియా కూడా ఇన్ఫార్మ్డ్ ఇజ్రాయల్ ఆల్సో, మేము వీఆర్ జస్ట్ అబౌట్ స్ట్రైకింగ్ నౌ అని చెప్పేసి. కానీ పొలిటికల్లీ చూస్తే సాయి గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, ఖర్గే గారికి రిడిక్యులస్ స్టేట్మెంట్. ఆయన నాకు రోజుగా ఇంత డౌట్ వస్తుంది, ఆయనకి మెంటల్ కేపబిలిటీ పోతుందో ఏమో అని. మోదీ గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని నాకు తెలిసిందంట, ఆయనకి తెలిసిందంట మోదీ గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. దానికోసం మోదీ గారు ఆ బ్రిడ్జ్, చెనా బ్రిడ్జ్ ఇనాగ్రేషన్కి వెళ్ళలేదు, ఆయన పోస్ట్పోన్ చేసుకున్నారని. ఆ రోజు సౌదీ అరేబియాలో ఉన్నాను మోదీ గారు. ఆ విజిట్ ఏమో 3 నెలల ముందు ఫిక్స్ అయింది, చెనా బ్రిడ్జ్ క్యాన్సిలేషన్ కాదు ఇది. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం అందరూ యునైటెడ్గా ఉందని చెప్తున్నారు. కానీ వీళ్ళ భయం ఏంటంటే సాయి గారు, బేసిక్లీ మోదీ గారు ఇవాళ లోక్సభ డిజాల్వ్ చేసి నెక్స్ట్ మంత్ ఎలక్షన్ పెడదామంటే 400 పార్ వస్తుంది ఈసారి అని భయం వీళ్ళకి. సీరియస్లీ నేనైతే ఇఫ్ ఐ వాజ్ ఇన్ మోదీస్ ప్లేస్ ఐ వుడ్ హావ్ సెడ్ బాస్ జస్ట్ డిజాల్వ్ ద లోక్సభ, నేను యూసీసీ, వన్ నేషన్ వన్ పోల్ అన్నీ చూసుకుంటాను, ఇది డిజాల్వ్ చేసి పడేసి లెట్ us have ఫ్రెష్ ఎలక్షన్స్. అండ్ ద ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, ఈ పాకిస్తాన్ వైపు కూడా మీరు చూడండి. పాకిస్తాన్ ఇప్పుడు ఒక ట్వీట్ వచ్చింది సాయి గారు, నవ్వే ఐ ట్వీటెడ్ బ్యాక్ యాక్చువల్లీ. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆథరైజెస్ ఆర్మీ టు టేక్ వాట్ ఎవర్ యాక్షన్ ఇస్ రిక్వైర్డ్. నేను చెప్పాను ఫస్ట్ టైం పాసిబ్లీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆర్మీకి ఆర్డర్ ఇస్తున్నారు. యూజువల్లీ ఆర్మీ ఆర్డర్ ఇస్తారు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి, ఏం చేయాలని చేయకూడదని చెప్పేసి. బట్ పాకిస్తాన్ సిచ్యువేషన్ ఆలోచించండి సాయి గారు, మీరు వాళ్ళ ప్లేస్లో ఉంటే, ఇఫ్ యు ఆర్ షబాజ్ షరీఫ్ ప్లేస్ ఆర్ ద ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ప్లేస్, ఏం చేస్తారు? మనం ఎవరిని అటాక్ చేసాం? టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్. కానీ పాకిస్తాన్ మనం అటాక్ చేయాలంటే ఎక్కడ అటాక్ చేయాలి సాయి గారు? దే హ్యావ్ ఆల్సో గాట్ టు అటాక్ టెర్రరిస్ట్ అవుట్. మన దగ్గర లేరు, ఉన్న బలూచిస్తాన్ అంటారు, లేకుంటే తెహ్రీక్ తాలిబాన్ అంటారు, అక్కడ వెళ్ళి మీరు వేసుకోండి మాకు ప్రాబ్లం లేదంటాం మనం. కానీ నెక్స్ట్ దే విల్ హావ్ టు హిట్ అన్ ఆర్మీ బ్యారక్స్, అది బ్రిగేడ్ యూనిట్ కొట్టాల్సి వస్తుంది, ఆర్ అన్ ఎయిర్ ఫోర్స్ బేస్, ఏదైనా ఒకటి చేస్తారు. చేసినప్పుడు దట్ ఈస్ వెన్ ద ఎంటైర్ థింగ్ బ్రేక్స్ డౌన్. ఎందుకంటే ఒకసారి మా ఆర్మీ మీద దాడి చేస్తే ఆర్ మా ఎయిర్ ఫోర్స్ అసెట్స్ మీద దాడి చేస్తే వీఆర్ ఫ్రీ. మేము చేయలేదండి ఫస్ట్, వాళ్ళు మా మీద దాడి చేస్తారు, వీఆర్ రిటర్నింగ్ ద ఫేవర్ టు దెమ్ అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. సో బహుశా నెక్స్ట్ 2-3 days ఇట్ విల్ బి క్రూషియల్. కానీ పాకిస్తాన్ ఒక లెసన్ నేర్చుకున్నారు, దట్ ఇంకా నెక్స్ట్ టైం చేస్తే దీనికన్నా పెద్ద దాడి జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మనం టేపర్ డౌన్ చేసాం. మీరు స్టేట్మెంట్ చూస్తుంటే వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ నౌ, మేము కావాల్సిన క్యాలిబ్రేటెడ్ రెస్పాన్స్ ఇచ్చేసాం, వీ డోంట్ వాంట్ టు అగ్రివేట్ ఇట్ ఫర్దర్, దట్స్ ఇట్ అది చెప్పేసి ఆపేసాం. సో మనము ఇచ్చాము, కానీ వాళ్ళు ఆగుతారా? ఆగకపోతే జరిగేది ఏంటి? వాళ్ళకి ఏం సిచ్యువేషన్ చెప్పండి, వాళ్ళకి ఆప్షన్ ఏముంది సార్? సో వాళ్ళు ఆగాలని ఇప్పుడు గొడవ ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళు చేసే పరిస్థితుల్లో లేరని వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, నిజానికి పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోయింది, చాలా కష్టంగానే ఉంది. కాకపోతే వాళ్ళకి కావాల్సింది అందరినీ ఒక యూనిఫై చేసే ఒక
అస్త్రం ఏదన్నా కావాలంటే అది ఇండియా పట్ల ఉన్న హేట్రెడ్, అంతే కదా, మన పట్ల ఉన్న ద్వేషమే వాళ్ళని కలిపేది. సో ఇప్పుడు ఆ ద్వేషాన్ని బేస్ చేసుకుని లేదా యుద్ధం చేస్తారా అది ఇది అని మాట్లాడుతున్నారు. సో దట్ వాళ్ళకు ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ లో కొంత బయటకు రావాలని. నిజానికి ఇప్పుడు మనం చేసింది పాకిస్తాన్ మిలిటరీ మీద దాడి చేయలేదు, కానీ టెర్రరిస్టుల మీద దాడి చేశాం. సో దానివల్ల టెర్రరిస్టులు ఉన్నారన్న విషయం అయితే ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు అనేది గొడవ. నిజంగా సపోర్ట్ చేసేది ఇప్పుడు చైనా ఉంది. చైనా ఇంట్రెస్ట్ అనే పరిగణలో తీసుకుంటే ఇప్పుడు చైనీస్ అంబాసిడర్ కలిసారంట, పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ని చైనీస్ అంబాసిడర్ కలిసారు. చైనా పుష్ చేసే ప్రయత్నం చేస్తుందా? ఒకవేళ పుష్ చేస్తే జరిగేది. చైనా కూడా తెలుసు సాయి గారు, చైనా ఇన్వాల్వ్ అయితే యూఎస్ వచ్చేస్తారు ఈక్వేషన్లో. యూఎస్ వస్తుంది. మీరు తైవాన్ కేసు చూసుంటారు. ఎప్పుడైనా తైవాన్ చిన్న ధమ్కి ఇస్తే నెక్స్ట్ ఇమీడియట్లీ యూఎస్ రెస్పాండ్ అవుతారు, ఇంకెవరు రెస్పాండ్ కాకపోతే. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా వస్తుంది. చైనా యూఎస్కి ఏంటంటే చైనా ఎక్స్పాన్షనిస్ట్, మనకు అందరికి తెలుసు. చైనా మేజర్ రోల్ ఏంటంటే లోకంలో అన్ని రాష్ట్రంలలో మా ప్రెజెన్స్ ఉండాలి. ఆఫ్రికా మొత్తం టేక్ ఓవర్ చేసుకున్నారు, శ్రీలంక టేక్ ఓవర్ చేసుకుని ట్రై చేశారు, బంగ్లాదేశ్ సేమ్, అన్నీ ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్ళారో మొత్తం టేక్ ఓవర్ చేసుకుని, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ బార్డర్ పోర్ట్ కానివ్వండి, ఇది వాళ్ళ రోడ్ ప్రాజెక్ట్, వన్ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ BRI, అన్నిటి వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు. సో యూఎస్ ఏంటంటే వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఎక్కడెక్కడ వాళ్ళని ఆపొచ్చు అక్కడెక్కడ ఆపేస్తున్నారు యూఎస్. సో ఎటు చైనా వచ్చింది అనుకో డైరెక్ట్ సపోర్ట్ చేయరు ఎట్లయినా. వాళ్ళు మ్యాక్సిమం J-17 40 వాళ్ళ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇస్తారు పాకిస్తాన్కి, అది కూడా ట్రాన్స్ఫర్ మనకి ఈజీగా తెలిసిపోతుంది వస్తుంది అనేది. కానీ చైనా డైరెక్ట్గా డెఫినెట్లీ సపోర్ట్ చేయరు, డబ్బులు కూడా ఇయ్యరు. దేనో పాకిస్తాన్ తిరిగేయడానికి ఆ పరిస్థితులు లేరు ఇప్పుడు అని చెప్పేసి. చైనా ఇన్వాల్వ్ అయితే ద ఓన్లీ థింగ్ దట్ విల్ బి ఇస్ మారల్ సపోర్ట్. మీరు చెప్పినట్లు వెళ్ళి ఒక మీటింగ్ పెట్టడం, మాట్లాడడం, ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేయడమే చేస్తారు. ఎందుకంటే చైనాకు ఉన్న ప్రాబ్లం వాళ్ళకు ఉంది. ఇప్పుడు యూఎస్తో గొడవ నడుస్తుంది వాళ్ళకి, వాళ్ళ ట్రేడ్ వాళ్ళకి ప్రాబ్లం. ఇంకోటి, ఇండియా ఈజ్ అ బిగ్గర్ ట్రేడ్ మార్కెట్ దెన్ పాకిస్తాన్, చాలా పెద్దది. సో రేపు ఇండియాతో బిజినెస్ చేయాలంటే యూ షుడ్ బి ఫ్రెండ్లీ విత్ ఇండియా. మీరు వెళ్ళి పాకిస్తాన్ అని ఉంటే రేపు మనం చైనీస్ని బ్యాన్ చేసి పడేస్తాం మొత్తం, కథ. చైనా అవుట్ అయిపోతారు. యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ చాలా మంది ప్రెషర్లు ఉన్నారు వాళ్ళు. సో డెఫినెట్లీ చైనా హెల్ప్ ఉంటుంది, కానీ వాళ్ళు డిఫెన్స్. టర్కీ చూడండి, టర్కీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మిసైల్స్ ఇస్తున్నారు, డ్రోన్స్ ఇస్తున్నారు, కానీ డెఫినెట్గా పాకిస్తాన్ వాడుకుంటారు దాన్ని అన్నింటినీ. కానీ ఎన్ని రోజులు ఇస్తారు పాకిస్తాన్ డబ్బు? ఇప్పుడు ఏమైపోయిందంటే సాయి గారు, పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు లేవు, యూక్రెయిన్కి అమ్మేసుకున్నారు, మీకు తెలుసు, ఒఫిషియలీ అమ్మేసుకున్నారు. కరెక్ట్, $డబ్బులు కావాలంటే అమ్మేసుకున్నారు ఎక్విప్మెంట్ అంతా, ఇప్పుడు లేదు వాళ్ళ దగ్గర. సో చైనా కానివ్వండి, నార్త్ కొరియా కానివ్వండి, ఈవెన్ టర్కీ వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుంటారు. కానీ ఎన్ని రోజులు వాడతారు మీరు? మీ దగ్గర ఉన్న ఒక మిసైల్ని మీరు ట్యాకిల్ చేయలేకపోతున్నారు. మీ దగ్గర 500 కిలోమీటర్ రేంజ్ ఉంది అంటున్నారు, 300 కిలోమీటర్ రేంజ్ అంటున్నారు. మళ్ళీ ట్రై చేయండి, భారతదేశం మీద ఒక అటాక్ ట్రై చేయరు కదా, ఎందుకంటే వీళ్ళకి డౌట్ ఉంది అది ఎక్కడ పోయి పడుతుందో అని. కానీ మన చూడండి, నిన్ను కొట్టిందంతా ప్రిసైజ్, ఇట్ వెంట్ టు ద పాయింట్. ఎందుకంటే ఆ టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్డ్ ఫర్. మీరు చూస్తుంటారు ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ వీలర్స్ ఐలాండ్, మన ఒరిస్సా వైపు నుంచి, అక్కడి నుంచి రెగ్యులర్గా టెస్ట్ ఫైరింగ్ నడుస్తూనే ఉంటుంది. అది కాకుండా ఆర్మీ వాళ్ళ లైవ్ ఎక్సర్సైజెస్ రాజస్థాన్ వైపు చేస్తుంటారు. సో వీ హ్యావ్ టెస్టెడ్ అవర్ మిసైల్స్. అది అగ్ని ఉండొచ్చు, అగ్ని సిరీస్ మొత్తం ఉండొచ్చు, పినాకా ఉండొచ్చు, మన బ్రహ్మోస్ ఉండొచ్చు. వీ హ్యావ్ అన్ ఎంటైర్ రేంజ్ ఆఫ్ మిసైల్స్, నాగ్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. కానీ మన బ్యాటిల్ ఫీల్డ్ సిచ్యువేషన్లో వాడుకోలేదు ఇప్పుడు దాకా. ఓన్లీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ వాడుకున్నాం. కానీ ఫస్ట్ టైం మనకు ఛాన్స్ దొరికింది సాయి గారు. నేను చెప్తున్నాను, ఈ దీపావళికి పటాకులు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటాను చూడండి, సంవత్సరం మొత్తం అట్లా పెట్టుకోకుండా కాల్చి పడేసేయండి, కథ చూద్దాం ఎక్కడ పోతుందని. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పాకిస్తాన్. కానీ మెచ్యూరిటీ ఉండాలి, ఏదో కావాలని చెప్పి అక్కడ వేయడం ఇక్కడ వేయడం కాదు, పాకిస్తాన్ లాగా స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. మీరు చూసుంటారు మోదీ గారు మధుబని ర్యాలీలో మాట్లాడింది ఒక్కటే, దాని తర్వాత అసలు హీ హెస్ నాట్ స్పోకన్ దీని గురించి, పహల్గామ్లో ఏం జరిగింది అనేది. ప్రైవేట్గా చెప్పారు, కొన్ని అక్కడక్కడ సందర్భాలు చెప్పారు, కానీ మేజర్గా హీ హెస్ నాట్. రెటారిక్ అంటాం చూడండి, మనం పాకిస్తాన్ మినిస్టర్ చెప్తే మా దగ్గర న్యూక్లియర్ మిసైల్ ఉన్నాయి, మేము పడేస్తాం. చేసేటోడు చెప్పుడు చెప్పడు, చేసి చూపిస్తాడు. దిస్ ద డిఫరెన్స్ అన్నమాట. ఒట్టి ధమ్కి ఇవ్వడం అంతే, మా దగ్గర బాంబు ఉంది, మా దగ్గర బాంబు ఉంది, మా దగ్గర బాంబు ఉంది. ఆ బాంబు పనిచేస్తుందో లేదో మనకు తెలియదు. సో డెఫినెట్గా ఐ థింక్ వాట్ మోదీ గారు చేసిందని వెరీ సెన్సిబుల్ మూవ్. ఏదో నైజాక్ రియాక్షన్ కాకుండా పహల్గామ్ కాగా నెక్స్ట్ డే పాకిస్తాన్ మీద వెళ్ళి బాంబు చేయడం కాదు. అది బహుశా ఏదో రెసిడెన్షియల్ ఏరియాలో వెళ్ళి పడింది అనుకోండి, 200 మంది చనిపోతే పెద్ద PR డిజాస్టర్ ఇండియాకి. కానీ అట్లా జరగలేదు చూడండి ఈసారి. కరెక్ట్, ఇప్పుడు దాకా పాకిస్తాన్ ఇస్ నాట్ మేడ్ అ క్లెయిమ్. ఏదో కొన్ని పేర్లు చెప్పారు అక్కడిక్కడ, సివిలియన్స్ కొన్ని మహిళలు చనిపోయి, అది యూజువల్. ఎందుకంటే మనం గాజాలో చూస్తాం, గాజా హాస్పిటల్ మీద బాంబు పడ్డది, 200 మంది చనిపోయారు, పిల్లలు మహిళలు అని చెప్పి. ఎవరు స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారంటే హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ గాజా. హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ గాజా నడిపిస్తుంది హమాస్. కరెక్ట్, ఒఫిషియలీ హమాస్. మరి హమాస్ 2 చెప్తే 200 చెప్తే అంతే సంగతి కదా. కరెక్ట్, వాళ్ళు దే విల్ టెల్ దేర్ ఓన్ ప్రొపగండా మిషన్. ఇంకో మెసేజ్ కూడా ఉంది సార్. యాక్చువల్లీ సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు, సర్జికల్ స్ట్రైక్స్ చేశారా, మేము కూడా ఇంతకుముందు చేశాము అని అప్పుడు అన్నారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగినారంటే పాకిస్తాన్ అసలు అక్కడ ఏమీ లేదు, చూసారా ఇక్కడ ఏం గాలలేదు, అసలు ఏమి జరగలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన దాన్నే మన వాళ్ళు మాట్లాడారు. ఈసారి అలా మాట్లాడడానికి కూడా వీల్లేదు.
ఈసారి ప్రిసాయి ఎక్కడెక్కడ బాంబు వేసామో విజువల్స్ తో సహా చూపించారు. వాళ్ళే చూపించారు, వాళ్ళ ప్రజలు చూపించారు, చూపించారు. మనం అక్కడ వెళ్ళి ఫోటోలు తీసుకోలేదు, వీడియోలు తీసుకోలేదు. ఈవెన్ మన ఆర్మీ బ్రీఫింగ్ లో కూడా, వీళ్ళ బ్రీఫింగ్ లో కూడా, ప్రెస్ బ్రీఫింగ్ లో కూడా ఎక్కడెక్కడ వేసాము అట్లీస్ట్ ఈవెన్ విజువల్స్ తో సహా దట్ ఇస్ వాళ్ళ మానిటరింగ్ ఉంటుంది. ఒకటి శాటిలైట్ ఇమేజరీ ఉంటుంది, నెక్స్ట్ దాని పక్కన ఏదైనా సమ్ అదర్ ఫార్మ్ ఆఫ్, అంటే ఇంతకు ముందు బాలాకోట్ అప్పుడు చూపించలేదు, అది ఈసారి అదే. ఎందుకంటే ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ షట్ యువర్ మౌత్ అన్నట్టు ఎవరన్నా పిచ్చి పిచ్చి మాట్లాడితే, ఒసామా బిన్ లాడెన్ చంపినప్పుడు అటాబాబాద్లో యుఎస్ వాళ్ళు, యుఎస్లో నాకు పొలిటికల్ పార్టీస్ అడిగారండి ఒసామా బాడీ మాకు చూడాలని చెప్పి. ఎవరు అడగలేదు కదా, ఎవరు అడగలేదు, తెలియదు కూడా బాడీ ఎక్కడ పోయింది. కరెక్ట్. సో సంథింగ్ సిమిలర్. మన దగ్గర మెచ్యూరిటీ లేదు మన పొలిటీషియన్స్కి. ఒకడేమో రఫైల్ తీసుకొని దాన్ని నిమ్మకాయలు మిర్చీలు కట్టేసుకొని జోకులు వేసుకుంటున్నాడు, సిద్ధరామయ్య ఏమో పీస్ అంటాడు. వీళ్ళ ప్రాబ్లం ఇదనమాట. భయం ఇదే సాయి గారు, అదే పాయింట్ తిరిగి వస్తున్నాను. భయం ఏంటంటే మోదీ గారు పాపులర్ కాకూడదు. మోదీ గారికి దీంతో నాకు పెద్ద పాజిటివ్ స్పిన్ ఆఫ్ వస్తుంది. ఎవరు మోదీ గారిని తిట్టట్లేదు, అందరూ వాళ్ళు జిందాబాద్ చెప్తున్నారు, ఈవెన్ రాహుల్ గాంధీ కూడా. సో మేము రేపు బీహార్ ఎలక్షన్ ఏమవుతుంది, దాని తర్వాత ఉత్తరప్రదేశ్ ఏమవుతుంది, అస్సాం ఇదే వీళ్ళ మైండ్లో ఇదే ఆడుతుంది ఉంటుంది పాలిటిక్స్. కానీ మోదీ గారు చూడండి, ఆయన ఈజ్ గోయింగ్ ఆన్ విత్ ఇస్ రెగ్యులర్ స్టఫ్. ఏదో మీటింగ్ జరిగింది, మీటింగ్ పెట్టుకుని అయిపోయింది. ఏదో మినిట్ టు మినిట్ కాదు, పొద్దున్న నుంచి రాత్రి దాకా మీటింగ్ లేవు. మీటింగ్ ఇస్ డన్, ఇట్ ఇస్ ఫినిష్ అండ్ ఆర్డర్స్ ఇచ్చేసారు. కమాండర్ ఆన్ ద ఫీల్డ్ సాయి గారు ఆర్డర్ వాళ్ళు తీసుకుంటారు. దే విల్ టేక్ ఎ కాల్, ఎప్పుడు కొట్టాలి, ఎక్కడ కొట్టాలని కొట్టి చూపించారు. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. చాలా అద్భుతంగా ఆప్టిక్స్ ఏంటో చెప్పారు, టేక్అవేస్ ఏంటో చెప్పారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. సో చూసారు కదా, ఇది సురేష్ కొచ్చాడ్ల గారితో స్పెషల్ డిస్కషన్. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా నిర్వహించారు అండ్ దాని నుంచి నిజానికి పాకిస్తాన్కి వందల మెసేజెస్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అండ్ పాకిస్తాన్ కనుక ఒకవేళ పిచ్చి చర్యలకు మళ్ళీ ఒకవేళ పురిగొల్పే ప్రయత్నం చేస్తే గనక డెఫినెట్లీ పాకిస్తాన్కి ఇంకాస్త గట్టి జవాబు చెప్పడానికి మన త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయన్న మెసేజ్ని కూడా మనం ఇచ్చాము. అండ్ ప్రపంచం దేశాల నుంచి కూడా పెద్దగా పాకిస్తాన్కి అయితే మద్దతు వస్తున్నట్టు దాఖలాలు లేవు. అండ్ సురేష్ గారి విశ్లేషణ కూడా మీరు విన్నారు. మీ కమెంట్స్ ద్వారా కూడా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.